జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యాల కథలు ఏదైనా ఉంటే చెప్పండి. భూత వైద్యం కథ చెప్తాం. దెయ్యాలు కదా? దెయ్యాలకి భూత వైద్యమా? భూత వైద్యం అంటే ఇప్పుడు దయ్యాల్ని పోగొట్టేవాడిని భూత వైద్యుడు అంటారు. అవును, తెలుసు రమ్మగారు. తెలుసు కదా నీకు. దయ్యం వైద్యం ఉండదు. దయ్యము, భూతము, పిశాచి, యక్షిణి అన్నిటికీ భూత వైద్యుడే. అన్ని ఒక కోకే చెందినయా? అన్ని ఎంబీబీఎస్. అన్ని ఎంబీబీఎస్. ఒక ఎంబీబీఎస్ఏ వీటన్నిటికీ. ఓకే, ఒకడే డాక్టరు అంతే. అందుకని భూత వైద్యుడు అంటారు. దాని పేరే అది. కానీ మనుషులకు దయ్యాలు పట్టినా కూడా వాడే ట్రీట్ చేస్తాడు. మనుషులకు దయ్యాలు పట్టినా ట్రీట్ చేస్తాడు, పిశాచాలు పట్టినా, యక్షులు పట్టినా వాడే. ఓకే, ఒక డాక్టరే అన్నిటికీ. భూత, దాని పేరే తెలుగులో ఉన్న పదం అమ్మా. డాక్టర్ పేరు ఎత్తడం ఎందుకంటే మనం వాళ్ళని ఏమిటో చేయటల్లా మనం. అదే ఈ వైద్యుడి పదానికి ఎగ్జాక్ట్ వర్డ్ డాక్టరే కదా ఇంగ్లీష్ లో, అందుకని అదే చెప్పుకుంటాం, భూతాల డాక్టర్. ఒక పల్లెటూరులో కాంతయ్య అని ఒక అమాయకుడు ఒకడు ఉండేవాడు. వాడు అంత చురుకైన వాడు కాదు. చిన్నగా వ్యాపారం, తినుబండారాల వ్యాపారం చేసుకునేవాడు. ఆ రోజుల్లో ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచిపోవాలి అమ్మకాలకి. ఏదైనా అమ్మకాలకైనా కొనుబళ్ళకైనా మనం ప్రయాణం చేసి వెళ్ళాలి. కొండలు మిట్టలు ఏవో అడవులు, చిన్న చిన్నవి చిట్టడులు అలాంటివి ఉండేవి. కొంత గ్యాపు ఆ ఊరికి ఊరికి మధ్యలో కొంత నిర్జనమైన ప్రదేశాలు, జనాలు లేకుండా ఉండేవి. అటువంటివి ఉండేవి ఆ కాలంలో. మనకు తెలిసి కూడా ఉండేవి. అవునండి. మనం ఈ కుకట్పల్లి నుంచి బిహెచ్ఈలో అక్కయ్య వాళ్ళు ఉండే రోజుల్లో, మా జయక వాళ్ళు బిహెచ్ఈలో ఉండే రోజుల్లో కుకట్పల్లి దాకా సుమారుగా ఉండి, కుకట్పల్లి నుంచి ఖాళీగా ఉండే ప్లేసులు ఎన్ని సంవత్సరాలు చూసామో మేము. ఎంత బిక్కామయంగా ఉండేదో రోడ్డు. ఎర్రమట్టి రాసులు, ఎర్రగా మట్టి, ఒక్క పిట్ట పురుగు లేకుండా నిర్జనమైన ప్రదేశంగా కనపడేది. నేనే చూశాను. ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నాడు కూడా ఇలాగే ఉండేది. 25 ఏళ్ళ నుంచి అట్లా 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 కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మనం చూసాకే పెరిగింది కదా జయ. నేను చూసేప్పటికి కొంచెం ఫుల్ అయింది. మాకు తెలిసే నాటికి ముందు కుకట్పల్లి, నేను కుకట్పల్లి ముందు కదా హైదరాబాద్. అవును, కుకట్పల్లిలో నేను వర్క్ చేసే నాటికి కుకట్పల్లి ఒకటి హౌసింగ్ బోర్డు అప్పుడప్పుడే డెవలప్ అవుతోంది. మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కో వెంచర్ పడ్డాయా. వివేకానంద నగర్లో కొంచెమే ఇళ్ళు ఉండేవి అప్పుడు. ఓకే, ఇప్పుడు మొత్తం వచ్చేసింది. మన ఊళ్ళ మధ్యలో కూడా, మనకు కూడా అది ఓకే, మన ఊళ్ళ మధ్యలో కూడా అలాగే. అసలు రోడ్డు మీద ఒక్క ఇల్లు లేకుండా ఉండే చోట ఇప్పుడు ఎన్ని ఇళ్ళు వచ్చినాయో. అవును, ప్రపంచం మారిపోతుంది. పాతకాలం అట్లా ఉండేది. అయితే ఈ కాంత ఏం చేసేవాడు, ఇంటి దగ్గర తినుబండారాలు అవి ఇవి చేయించుకుని, అప్పచ్చులు, చెక్కలు, చేగోడీలు, మనకు కూడా తెలుసు చేగోడీలు తెచ్చేవాళ్ళు. ఇవన్నీ పుచ్చుకుని రెండో ఊరు, ఇంకో ఊరికి వెళ్ళి 2-3 ఊళ్ళకి వెళ్ళి అమ్ముకొచ్చుకునేవాడు. బతికేవాడు సంపాదనతో కుటుంబం. అయితే వీడు వర్షాకాలం వెళ్ళేటప్పుడు గొడుగు లేకుండా ఎట్లా వెళ్తాడు? తినుబండారాలన్నీ ఏదో ఒక సూపర్ సంచి లాంటి దాంట్లో పెట్టుకునేవాడు, తడవకుండా. ఏదైనా కప్పుకునేవాడు, గోను సంచి లాంటిది. ఒక గొడుగు కావాలి, వస్తువులు తడిసిపోకుండా. ఒక కొత్త గొడుగు కొనుక్కున్నాడు. ఎక్కడో కొన్నాడు ఒక గొడుగు. కొత్త గొడుగు కొనుక్కుంటే ఏమైంది, ఆ ఊర్లో చలపతి అని ఒకడు ఉండేవాడు. వాడు భలే మోసగాడు. ఎవరైనా వస్తువులు కొనుక్కుంటే వాడి కన్ను కుడుతూ ఉండేది. ఏం చేశాడు, వీని చూసి, కాంతయ్యని చూసి, ఓనాటి సాయంకాలం వాళ్ళ ఇంటికి వచ్చి, అరే బాబు ఎక్కడికో చీకట్లో అర్జెంటుగా వెళ్ళాలి, నేను చాలా అత్యవసరమైన పని, వాన మంచి మోపు మీద ఉంది, తెల్లవారేసరికి తెచ్చిస్తా, తెల్లారేసరికి గొడుగు ఇవ్వమని అడిగాడు. కాదంటని రాదు, నాకు కూడా వెళ్ళాలి, రేపొద్దు నాకు పని ఉంది, నేను ఇవ్వను, అలాంటివి అంటని రాదు. కొంతమంది నిర్ద్వంద్వంగా చెప్పేస్తారు. కొంతమంది రేపు మాపు అంటారు. మా ఆవిడ ఒప్పుకోదు, మా అమ్మ ఒప్పుకోదని ఎవరి మీదైనా పెడతారు. వీడికి ఏది రాదు, గొడుగు ఇచ్చేసాడు. ఆ చలపతి 10 రోజుల దాకా కనపడలా. ఆ తర్వాత 4-5 రోజులు అసలు వానలే లేవు. మళ్ళీ తినుబండారాలు తయారు చేయించుకుని ఈ కాంతయ్య బయలుదేరే టైంకి గొడుగు లేదు. చలపతి తెచ్చి ఇవ్వలేదని ఆ చలపతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే, అయ్యో నీ దగ్గర గొడుగు తీసుకున్నానని నేను దొప్ప దొగుతూ వెళ్ళాను నీళ్లలో, నా వల్ల అవ్వలేదు, అసలు తడిసిపోయాను అనేసరికి ఆశ్చర్యపడి, అదేంటి నా గొడుగు చిరిగిపోయింది అన్నాడు. చిరిగిపోవటం కాదురా, గొడుగు వేసుకుని వెళ్ళి మన కొండ మలుపు ఉంది కదా, ఆ మలుపు దగ్గర ఒక దయ్యం ఎదురుపడింది నాకు. అత్తేరి, నేను వానకి తడుస్తుంటే నువ్వు గొడుగేసులో వెళ్తావా, గొడుగేసుకుని ఆ గొడుగు ఇచ్చేయమని లాక్కుందంటే నేను లబలబలాడుతూ బతిమలాడాను. నాది కాదేమ్మా, ఇది కాంత, ఇది రేపొద్దున వాడికి నేను సమాధానం చెప్పాలి, పాపం కష్టపడి పని చేసుకునేవాడు, వాడు ఒప్పుకోడు, మళ్ళీ వాడికి డబ్బులు నేను ఇవ్వాల్సి వస్తుంది అంటే, అది దయ్యం ఇంత ఎత్తున లేచింది నా మీద
అత్తేరి మధ్యలో వాడెవడు నువ్వెవడు, నాకు నచ్చింది గొడుగు నాకు ఇచ్చేసావు అంతే. ఓవేళ అంతేగా కాంతయ్య గనక నిన్ను బలవంత పెడితే ఇప్పుడు చివరి మర్రి చెట్టుని కదా దాని త్వరలో ఊదెళ్ళిపో, కాంతయ్య నన్ను హడావిడి పెడుతున్నాడు కొడుకు కోసం అని, వాడి సంగతి నేను చూస్తా అన్నది. ఇంకా నీ మాటకు ఎందుకు లేని నీ మొహం చూపించకుండా తిరుగుతున్నాను రా అన్నాడు. అనగానే కాంతయ్యకి కాళ్ళు చేతులు వణికిపోయినాయి. వాడి దయ్యాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్ముతాడు పాపం. చచ్చే భయం, నమ్మకం, భయం రెండు అంతేగా. ఇక కాళ్ళు వణికిపోయి ఏడ్చుకుంటూ ఏం చెయ్యాలో తెలియలే. ఏం చేస్తాడు, ఆ ఇంట్లో ఉన్న పాత గొడుగునే రిపేర్ చేసుకున్నాడు. మళ్ళీ కొత్త గొడుగు కొనుక్కునే సత్తా లేదు. పైగా దయ్యాలు గొడుగులు లాక్కుంటుంటే మనం వేసుకెళ్తున్నప్పుడు కూడా అది ఎప్పుడో పీక్కుంటే మనమేం చేయాలి, ఎందుకు వచ్చిందని పాత గొడుగు మాసికలు వేసుకుని దాన్నే వాడుకుంటున్నాడు. ఆ ఊళ్ళో శరభయ్య అని ఒక భూత వైద్యుడు ఉన్నాడు. భూత వైద్యం పేరుతో పొట్టు పోసుకుంటూ ఉంటాడు. ఓనాడు వీడు ఆ ఊరు నుంచి ఏదో సామాన్లు మోసుకొని తెచ్చుకుంటుంటే ముందు ముడి సరుకు కావాలిగా. శరభయ్య కూడా వస్తున్నాడు పట్నం నుంచి. ఇద్దరు నడిచేస్తుంటే, ఎరా వానాకాలం ఓ గొడుగైనా చేత పుచ్చుకు తిరగట్లేదంటే, ఆ గొడుగు తేకేం బాబయ్య కొన్నాను, అదేమో ఇటు అయిపోయింది, దయ్యం లాక్కుపోయింటే పాపం చలపతి మాత్రం ఏం చేస్తాడంటే, ఈయనకు ఆశ్చర్యం వచ్చేయాలి. దయ్యానికి గొడుగేమిటి, వీడి పొందా, దయ్యానికి శరీరమే ఉండదు, అదే అది వానకి తడవటం ఏమిటి, గొడుగు లాక్కోవటం ఏమిటి, నమ్మలేదు. నమ్మక చలపతి ఒట్టి వెధవా, వీడికి ఏదో టోకరా వేశాడు. వాడు ఎప్పటి నుంచో ఎన్నిసార్లు ఈ శరభయ్యకి టోపీ పెట్టాడు. ఎట్లాగైనా వాడి పీచమండ చాలనుంది ఈయనకి. సరేలే విని ఊరుకున్నాడు. కొద్ది రోజులు గడిచినాయి. ఓ రోజు ఈ కాంతయ్య వెళ్తుంటే దూరం నుంచి ఎవరో గొడుగేసుకుని వస్తూ కనపడ్డారు. కనపడి తీరా దగ్గరకు చూస్తే చలపతే. అటు ఇటు ఎవరు లేరు, మనుషులు లేరు రోడ్డు మీద. చలపతి కంగారు పడి కాంతయ్యనాడు, అదేమిటి ఇది నా గొడుగే కదా, దాని మీద అచ్చున్నది గుర్తుంది వీడికి. ఏం బొమ్మ ఉందో ఆ బొమ్మ కనపడుతోంది. కనపడంగానే, ఏ చలపతి దయ్యం తీసుకుందన్నావు కదా గొడుగు, ఇది నా గొడుగే కదా అనగానే చలపతి వెంటనే తమాయించుకుని గుడ్లు ఉరుగుతూ, ఏంట్రా నేను చలపతిని కాదు, చలపతి దగ్గర గొడుగు తీసుకున్న దయ్యాన్ని మింగేస్తాను నేను అనగానే లగేస్తాడు కాంతయ్య. భయం వేసింది వాడికి. చలపతి దగ్గర గొడుగు లాక్కున్న దయ్యమే అంటే అదే కదా, చలపతి వేషంలో తిరుగుతోంది అది. ఇంకేముంది, పరిగెత్తాడు. పరిగెత్తేసరికల్లా అటువైపు నుంచి శరభయ్య గారు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తుండేసరికల్లా వీడు పోయి వాడిని ఆయన గుద్దుకున్నాడు. ఏమిట్రా కంగారు, ఎందుకురా సామాన్లన్నీ పడేసుకుంటూ అట్ట మీద పడతావేమిట్రా, కళ్ళు మీద కనకుండా అని నేను కేకలేసాడు. కేకలేస్తే వీడన్నాడు, కాంతయ్య బాబయ్య నేను మీకు చెప్పలేదా, చలపతి దగ్గర నుంచి దయ్యం లాక్కుంది గొడుగని, అదిగోనండి కనపడుతుంది అన్నాడు. దూరంగా నడిచిపోతున్న చలపతిని చూసేసరికల్లా పట్టుకోవాడు, అంతు చూస్తాను నేను అన్నాడు. ఈయనున్నాడుగా ఆసరా, దాంతో నా భయం అండి అన్నాడు. కానీ భయం లేదేం లేదు, వాడిని చిత కొట్టి దయ్యాన్ని విడిపించకపోతే కనుక, బయటికి పంపించకపోతే చలపతిని చంపేస్తుందిరా, అది చచ్చిపోతాడు చలపతి అనగానే. అయ్యో బాబా, ఇంకేమైనా మన ఊరు వాడు పాపం చలపతి చనిపోతే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. వీడు పరిగెత్తి ఆగు ఆగు అనేసరికల్లా వెనక్కి తిరిగి చూడంగానే శరభయ్య కాంతయ్య ఇద్దరూ కనపడేసరికి చలపతికి అయిపోయింది మన తాషా మార్బా మోగబోతోందని పరిగెత్తాడు. శక్తి కొద్ది పరిగెత్తాడు కానీ వీళ్ళు ఊరుకోలే. అట్నుంచి ఎవరో వస్తున్నాయి, పట్టుకోండి శరభయ్య బాబాయ్ పట్టుకోమన్నాడని ఈ కాంతయ్య కేకలు పెట్టాడు. అవతల నుంచి గొడగడ బుడ్డాళ్ళు ఎవరో ఉంటారు కదా గొడ్లు కాసేవాళ్ళు, వాళ్ళు ఎవరో ఆ పక్క నుంచి వేసుకుని దూరం అన్ని పక్కల నుంచి వాటేసుకుని ఆపేశారు. ఆపేశాక ఈ శరభయ్య గారు ఏం చేశాడు, చింత చెట్టు నుంచి ఒక చివరే చింతబరికి కోయండి ఇంత పెద్ద ఇది కోయించి కొమ్మ కోయించి ఆకులు దూసేసి పెడేల్మని పీకాడు. ఒకటి గట్టిగా కొట్టేశాడు. కొట్టంగానే చలపతి, బాబాబు వదిలే శరభయ్య, నన్ను నేను చాలా దయ్యాన్ని కాదు చలపతినే, వాడి గొడుగు కోసం ఎత్తెత్తానంటే ఒప్పుకోలేదు శరభయ్య. నాకు తెలీదా దయ్యమో చలపతో నాకు తెలీదా, 30 ఏళ్ళ నుంచి భూత వైద్యం చేస్తున్నాను, ఛాన్స్ దొరికిందే ఛాన్స్ అని చిత్త కొట్టి వదిలిపెట్టాడు. ఆ గొడుగు కాంతయ్య పరం చేశారు. చావు దెబ్బలు తిన్నాడు. గొడుగు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమన్నారు. ఈయన చావు దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత పాపం ఇతను కాంతయ్య ప్రతిసారి చలపైతే ఎక్కడైనా కనపడితే బాగుండు, నాకు గొడుగు అవి ఇప్పించేశాడు శరభయ్య బాబాయ్ అని చెప్దామని ఉంది. వాడికి తెలియదు అమాయకుడు, వీడు మోసం చేస్తున్నాడని శరభయ్య గారికి అర్థమైంది కానీ వాడికి అర్థం ఇంత జరిగినా వాడికి అర్థం కాలేదు. పాపం అమాయకులు అలా ఉంటారు కదా. ఆ గొడుగు పుచ్చుకుని తిరిగేవాడు. చలపతి మాత్రం మళ్ళీ కనపడలే, ఆ ఊళ్ళోనే లేడు. చావు దెబ్బలు తిని వేరే ఊరు వెళ్ళిపోయాడు. బాగుంది కదా భూత వైద్యం, చాలా బాగుంది. 3 వంతులు దయ్యాలు పట్టటము అవన్నీ కూడా ఇలాంటివే ఉంటాయి జయ. మోసం లేకపోతే వాళ్ళకి ఏదైనా మానసికమైన సమస్య, మానసిక రుగ్మతలు
అవును. లోబడిపోతారు. ఉమ్. మనసు గట్టిగా ఉంటే మనకి గాల్లో ఏవో తిరుగుతాయి, అందులో అనుమానం ఏం లేదు. మనం బలహీనమైన మనసు ఉంటేనే మనం వాటికి లొంగుతాం. ఉమ్. కొంత మన పైత్యం మనం విన్నవన్నీ ఉంటాయి మన బుర్రలో. అవును. ఆ ఏదో కనపడుతుంది దాన్ని అది ఇదేనని మన బ్రెయిన్ మనని నమ్మిస్తుంది. చివరికి ఇదిగో ఇలా అవుతుంది. కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.